హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆస్ట్రాలజీ మన రాజేష్ గారు మనతో ఉన్నారు. అండ్ ఆస్ట్రాలజీ పైన ఏంటి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, గోచారం చూడడంలో ఏ గ్రహాలు మెయిన్ రోల్ ప్లే చేస్తాయి? సింహరాశి వారికి డైరెక్ట్గా ఆ చంద్రుడినే గురువు చూస్తున్నాడు, శని కూడా చూస్తున్నాడు. అంటే వీళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని నలుగురు గుర్తించే పని అనమాట. 100% వ్యూ పలానా వ్యక్తి ఇది చేస్తున్నాడు అది ఏది అయినా చేయనండి, అది మంచిగా చెడు అనేది కాదు, మొత్తానికి సొసైటీలో అతను ఒక రకంగా గుర్తింపబడతాడు. అయితే అది మంచిగా గుర్తింపబడతాడు అనే దానికి రాజయోగ దశలు జరుగుతున్నా లేదా ఇంకేదైనా మంచి దశలు జరుగుతుంటే మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చెడు దశ అని జరుగుతుంది అనుకోండి, అదిగో అతను జైల్లోకి వెళ్ళాడు, అదిగో పలానా వాడిని కొట్టాడంట, జైలుకి వెళ్ళాడంట, ఇట్లాంటి ఒక ఫేమ్ అయితే మొత్తానికైతే వస్తుంది. ఓహో, ఈ రకంగా కూడా ఫేమ్ అవుతారు. సో ఫేమ్ అనేది ఆ విధంగా కూడా చూడొచ్చు. అది ఇంకా వాళ్ళ యొక్క దశ అంతర్దశలను బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అయితే మొత్తానికి వాళ్ళ ఒక గుర్తింపు అనేది 100% సింహరాశి వాళ్ళకి ఉండనే ఉంటుంది. ఈ సంవత్సరం 2024లో ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మేజర్ డెసిషన్కి వస్తారు. మనం బాగా ఫిట్గా ఉండాలి, మనం అంటూ ఒక అందంగా కనపడాలి, లేదా కొంచెం వాళ్ళ గురించి వాళ్ళకి ఎక్కువగా ఇంట్రాస్పెక్షన్ అనేది జరగద్దనమాట. ఏదో లైఫ్లో మనం కొత్తగా మనం నలుగురికి సమాజంలో బాగా చూడాలి మనల్ని, ఇటువంటి ఒక ఆస్పెక్ట్ ఆఫ్ దృష్టి అనేది వాళ్ళ మైండ్లో వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి మాత్రం డెఫినెట్గా వాళ్ళైతే ఈ పాయింట్ అయితే 100%. ఇకపోతే కన్యారాశి వారికి, అంటే ఈ సింహరాశి వాళ్ళకి చాలామందికి ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. సప్తమ స్థానంలో శని ఉన్నందు వల్ల పెళ్లి కాని వాళ్ళకి చాలామందికి పెళ్ళిళ్ళే అవకాశాలు ఉంటాయి. పెళ్లి యోగం ఉంది. అది 100% చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒక తీర్థయాత్రకి అంటే ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం కూడా కలుగుతుంది వాళ్ళకి. చంద్రుడి నుంచి 9వ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి ఒక గురువు తన జీవితంలో ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వీళ్ళు ఎక్కడైనా తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ, లేదు వీళ్ళు పర్సనల్గా విజిట్ చేయడం కానీ జరగద్ది 100%. సో అది కూడా మనం గెస్ట్ చేయాల్సి ఉంటుంది. సంతానం ఏమైనా ఉందా సార్ దీంట్లో? సింహరాశి వారికి సింహరాశి వారికి గెస్ట్ చేయొచ్చు. సంతానం ఉంది, ఎందుకంటే వాళ్ళకి సంతాన స్థానం అనేది ధనుసు రాశి అవుతుంది. ఆ ధనుసు రాశిని గురువు తన యొక్క 9వ దృష్టితో చూస్తున్నాడు. ఖచ్చితంగా ఫ్రూటిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళ జాతకంలో కూడా పంచమాధిపతి దశ అంతర్దశలు జరుగుతుంటే ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. సో ఇది సింహరాశి వారికి మేజర్గా మనం చూడాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం తెలియని. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు అండి. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.